హాయ్ అండి. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో, కలకల్లాడే వాకిళ్లతో మీ ఇల్లు ఆనంద నిలయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు 2026. మకర సంక్రాంతి ఇది 4 రోజుల పండుగ. ధాన్యరాశులు ఇల్లు చేరి రైతన్నల సంబరం అంబరానంటే సమయం. ముగ్గుల ముంగిళ్ళు, గొబ్బెమ్మల పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, తెలుగు నేల కలకల్లాడుతూ ఉంటుంది. సంతోషాలు పంచుతుంది, ప్రకృతితో మమైకమయ్యే జీవనశైలిని ఆవివేస్తుంది. సంక్రాంతి ముందు రోజు భోగి. ఈ భోగి నాడు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం ఆచారం. చీకటిని చీలుస్తూ ఆకాశమంత ఎత్తుకులేచే అగ్నిశీకలు కొత్త ఆశలను చిగురింపజేస్తాయి, చలిని తరిమివేస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలతో భోగి మంటలు వేస్తారు. వాటి నుంచి వచ్చే ఆ యొక్క పొగ పీలిస్తే సూక్ష్మజీవులను నశింపచేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అపార్ట్మెంట్ కల్చర్ మీద మేము చాలా చిన్నదైతే వేసుకున్నామండి భోగి మంట. సొంతిట్లో అయితే చాలా పెద్ద పెద్దవే. ఇప్పుడు ఏంటంటే బాబు దగ్గర ఉన్నాం కదా, అపార్ట్మెంట్ కల్చర్కి చిన్నదే వేయవలసి వచ్చింది. అలాగే ఇంట్లో ఉన్న పాత సామాను, విరిగిపోయిన చెక్క సామాను కూడా మంటల్లో వేస్తారు. చేయడం వల్ల మనలో వెనకబడిన ఆలోచనలు, అభివృద్ధిని ఆటంకపరిచే అలవాట్లు, కోపం, ద్వేషం, స్వార్థం, కపటం వంటి మాలిన్యాలను దహింపచేయాలని, తద్వారా సర్వసుఖాలు చేకూరుతాయన్నది ఆంతర్యం. మన చుట్టూ ఉన్న వ్యర్థాలను తొలగించి కొత్త వెలుగులకు స్వాగతం పలకడమే భోగి అన్నది మనకి విశ్లేషిస్తున్నారు పెద్దలు. భోగి మంటల తర్వాత ఇంటి ముందు చక్కగా పిండితో, వరిపిండితో ముగ్గులు కలిపి రంగవల్లులైతే తీర్చిదిద్దుతారు. పోటీలు పడి చక్కగా ముగ్గులు వేస్తారండి. అలాగే మేము కూడా మా ఇంటి ముందు చిన్న రంగవల్లి అయితే భోగి శుభాకాంక్షలు తెలుపుతూ కుండనైతే వేశాం. వెమ్మలతో అలాగే రేగి పళ్ళతో చక్కగా అలంకరిస్తారు. తరువాత ఈ ధనుర్మాస నెల రోజులు నేను తిరుప్పావే చేశాను కదా, 30 పాసురాలు. గోదా కళ్యాణం ఈరోజు కాబట్టి గోదా కళ్యాణం అయింది. అలాగే పొంగలి, పులిహార, సొజ్జపాలతో అమ్మవారికి నైవేద్యం. నా శక్తి కొలది నేను బట్టలు పెట్టుకున్నాను. ఈ సొజ్జపాల వీడియో అయితే నేను మళ్ళీ సెపరేట్గా మీకు నేను ఇస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను ఈ వీడియోలో మాత్రం యాడ్ చేయలేదు. ఇలాగ చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకున్నానండి సొజ్జపాలతో. పండుగ ఏదైనా సరే పసందుగా మారాలంటే విందు భోజనం ఉండాలి, అలాగే రకరకాల పిండి వంటలు ఉండాలి. అందుకు నేనైతే ఒక్క పేపర్ ఉంటే చాలు, ఎన్ని జంతికలైనా చేయొచ్చు అనేసి అనుకుంటారు కదా, అలాగా మధ్యాహ్నం కొంచెం పిండి కలిపి పిల్లలకి టీలోకి అయితే మురుకులు చేశానండి. మురుకులు అంటే లేదు, జంతికలు, శనగపిండి, వరిపిండి కలిపి చక్కగా పేపర్ మీద అన్నీ ఒత్తి ఉంచుకుంటే సులువుగా మొత్తం మా కోడలన్నీ వేయించింది. నేను అలాగే చూశాను, ఎవరో పెట్టారు ఒక్క పేపర్ ఉంటే చాలు ఎన్నో జంతికలు చేసుకోవచ్చని. నిజమే, వాళ్ళు చెప్పిన టైటిల్ చాలా బాగా వచ్చాయి. అలాగే జంతికలన్నీ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం టీ తాగిన తర్వాత సాయంత్రం ఇంకా పిల్లలకి భోగిపళ్ళు పోయడానికైతే రెడీ అయ్యాను. మా పిల్లలు పెద్దవాళ్ళేనండి, 10th క్లాసు. మనవడు చిన్నవాడేమో 3వ క్లాసు. అయినా కూడా ప్రతి ఏడాది ఇప్పటిదాకా పోస్తున్నాను, నా చేతిలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే పిల్లలకి ఏడాది అంతా దిష్టి పోవాలి అనేసి రేగుపళ్ళు, బియ్యం, పెసరపప్పు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు, పూలు రెక్కలు ఇవన్నీ కలిపి 4 ముత్తైదులతో దిష్టి తీసి పోస్తారు. అయితే నేను మా కోడలు ఏంటంటే వీళ్ళకి దిష్టి తీసి పోసాం, మా వారు మా అబ్బాయితో. తర్వాత మా కోడలు వాళ్ళ అన్నగారి అబ్బాయికి భోగిపళ్ళు పోస్తున్నారంటే పేరంటానికి వెళ్ళాం. ముందు కృష్ణుడికి అయితే పోస్తానండి, పాకుడు కృష్ణుడు ఉన్నాడు చక్కగా. తర్వాత మనవాళ్ళిద్దరికీ పోసాను, ఏడాది దిష్టి అంతా మొత్తం పోవాలనేసి. విష్ణుమూర్తికి ప్రీతికరమైంది బదరి ఫలం. ఈ పళ్ళు తల మీద పోయటం వల్ల వారికి దృష్టి దోషాలు తొలగుతాయని, శ్రీమన్నారాయణ కృప కలుగుతుందని విశ్వసిస్తారు. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలు తలపై భోగిపళ్ళు పోస్తారు. భోగినాడు పిల్లలు తల మీద భోగిపళ్ళు పోయడం ద్వారా వాళ్ళకి దృష్టిదోషాలు తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం లభిస్తుందని. అంతేకాదు దీనికి ఒక శాస్త్రీయ కారణం కూడా ఉందండి. తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుందిట. భోగిపండ్లు పోసి దాన్ని ప్రేరేపించడం ద్వారా పిల్లల జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. రంగులో ఉండే ఈ రేగు పండ్లను సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. తద్వారా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆదిత్యుడి అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయని అనుకుంటారు. నేను, మా వారు, మా కొడుకు కోడలు ఆ పిల్లలిద్దరికీ పోసాం, దిష్టి అంతా పోయి పిల్లలు చల్లగా ఉండాలి అని. ఆచారం ఏంటంటే బాలల్లో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ధోరణిని, సానుకూల దృక్పథాన్ని అలవరుస్తుంది, ప్రేమానురాగాలను పెంచుతుంది. అసలు శాస్త్రీయంగా చూస్తే రేగు పండ్లలో సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వంకతో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తారు. భోగి తర్వాత రోజు మకర సంక్రాంతి. మకర సంక్రాంతి అనేది సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ. ఇది శీతాకాల ముగింపు, పగలు పెరగడము, పంటల దిగుబడికి సంకేతం. దీనిని సూర్యభగవానుడికి అంకితం చేసి పుణ్యస్నానాలు, దాన ధర్మాలు, కొత్త పంటలతో పిండి వంటలు, హరిదాసులు ఆటలతో సంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద పండుగ అండి. ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు.
ఈ సంక్రాంతి రోజు పితృదేవతలకు తర్పణాలు వదలడం, వారి ఆశీస్సులు పొందడం చేస్తారు. మేము ఈ సంక్రాంతి రోజు నేను మా కోడలు పసుపు కుంకుమలకు ధారపోసామండి. ప్రతి ఏడాది ఇలాగే కొత్త పసుపు కుంకుమ కొనుక్కొని ధారపోసి ముత్తైదువులకైతే పసుపు కుంకుమ, అరటి పండ్లు, తాంబూలం, జాకెట్ గుడ్డ, శక్త్యానుసారము చీరలు, పండు, చెరుకు ముక్క ఇవన్నీ కలిపి తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు అయితే తీసుకుంటాం. అలాగే ఈరోజు సంక్రాంతి రోజు నేను చక్కగా పూజ చేసుకొని పసుపు కుంకుమ ధారపోసుకున్నాను. మా కోడలు కూడా అలాగే చక్కెర పొంగలి, కట్టు పొంగలి నైవేద్యం పెట్టుకున్నాం. ముగ్గురు ముత్తైదువులకైతే చక్కగా పసుపు కుంకుమ వాళ్ళకి పంచిపెట్టి ఇంటికి వచ్చి ఈ 2026 సంక్రాంతి పండుగ జనవరి 14 భోగి, 15 సంక్రాంతి వచ్చిందండి. ఈరోజు అంటే మనకు 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాశుల్లోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగినప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసము ఒక సంక్రాంతి వస్తుంది. ఈ సంక్రాంతిని 3 రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. కనుమ 3వ రోజు రైతులు తమ పశువులను, ముఖ్యంగా ఆవులను పూజించి పాడి పంటల సమృద్ధికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఈ ప్రాంతాల్లో మాంసాహారులు కూరలతో పండుగ చేసుకుంటారు. ఈ పండుగలు ప్రకృతికి, పంటలకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని పంచుకోవడానికి జరుపుకుంటూ ఉంటారు. పండుగలు ప్రకృతికి కృతజ్ఞత చెప్తూ జరుపుకునే పండుగలు. ఈ పండుగ రోజు నాటికి రైతులు 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. అందుకే సంతోషంతో ఈ పండుగలు చేసుకుంటారు. తమకు వ్యవసాయంలో సహాయం చేసిన పశువులకు కృతజ్ఞతతో పూజిస్తారు. విత్తనం వేసింది మొదలు పంట నూర్పుల వరకు సహాయం చేసినందుకు కూలీలకు చక్కగా పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. అలాగే గంగిరెద్దుల హరిదాసులు, జంగాలు అలాగే పండుగ రోజుల్లో కనిపిస్తారు. ప్రజలు వచ్చిన హరిదాసులకు దాన ధర్మాలు చేస్తారండి. అందరూ కలిసి జీవించే సమైక్య జీవనానికి ప్రతీక సంక్రాంతి పండుగ. అలాగే దేవుడి కృతజ్ఞతతో పూజలు చేస్తారు. కల్లాపి చల్లడం, ముగ్గులు వేయడం, గొబ్బిళ్ళు పెట్టడం, పతంగులు ఎగరేయడం, భోగి మంటలు వేయడం ద్వారా ఈ పండుగ రోజుల్లో ప్రకృతిని ఆరాధిస్తారు. అందుకే ప్రజలు ఒకరితో ఒకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పే పండుగల్లో ఈ సంక్రాంతి పండుగలు ముఖ్యమైనవి అండి. సంక్రాంతి 3 రోజులు జరిగే విశేషాలు. శ్రీనివాసంలో భోగి రోజు చక్కగా భోగి మంట, భోగి పళ్ళు పోసుకున్నాం. అలాగే తిరుప్పావి చదివినందుకు చక్కగా గోదా రంగనాథులకు కళ్యాణం జరిగింది. సంక్రాంతి అంటే ఈరోజు పసుపు కుంకుమలు ధారపోసుకొని ముగ్గురు ముత్తైదువులకైతే చక్కగా పసుపు కుంకుమ పంచుకొని ఇంటికి వచ్చాం. ఇంకా రేపు కనుమ. కనుమ రోజు మినప సంబంధం తినాలని అంటారు. ఆ రోజు అందరూ పెరుగు వడలు వేసుకుంటారు, మినుము తినాలి అని. కనుమ రోజు మినుముల వడలు తినడం వెనుక సాంప్రదాయము, ఆరోగ్యము కారణాలు కూడా ఉన్నాయి. శీతాకాలంలో శరీరానికి వేడి, బలం ఇచ్చే మినుములు పెద్దలకు నైవేద్యంగా, మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా, అలాగే పశువుల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వంటకం చేస్తారు. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందించే రాబోయే పనులకు సంసిద్ధం చేస్తుందని నమ్మకం. పోషకాలతో ఉంటుంది కాబట్టి శరీరానికి బలాన్ని, సత్తువునిచ్చి రాబోయే పనులు సిద్ధంగా వచ్చేస్తాయి. మాంసాహారం తినని వారికి మినువులతో చేసిన వడలు మాంసాహారంతో సమానమైన పోషకాలు అందిస్తారు. అలాగే పెద్దలకు నైవేద్యం. కనుమ రోజు చనిపోయిన పెద్దలను తలుచుకొని కొంతమంది సంక్రాంతికి కానీ కనుమకు కానీ వాళ్ళకి ప్రసాదంగా మినువులతో చేసిన వంటలు చేసి పెడతారు. నాడు మినుము తినాలి అనే సామెత వెనుకనున్న అర్థం ఇదే. విధంగా కనుమ రోజు మినుములతో వడలు తినడం అనేది సాంప్రదాయాలను పాటించడం, శరీరానికి బలం చేకూర్చడం, పెద్దలకు నివాళులు అర్పించడం వంటి ముఖ్యమైన ఉద్దేశాలు కలిగి ఉంది. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కదా. అందుకు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని, వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఒక ఆచారం ఉంది. అలాగే కనుమ రోజు కాకి కూడా కదలదు అనే సామెత పుట్టింది. ఎందుకంటే 3 రోజులు పండుగలు చేసుకొని సుష్టిగా బంధువులతో చక్కగా సమయం గడిపి విశ్రాంతి తీసుకుంటారు. అలాంటప్పుడు మన్నాడే బయలుదేరమంటే అందరూ బాధపడతారని కనుమ రోజు కాకి కదలదు అని, ఆ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని, ఒకవేళ కూడదు అంటే కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని పెద్దలు చెప్తుంటారు. ఇదండి సంక్రాంతి, భోగి, కనుమ గురించి నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను. నచ్చిందా? ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.